లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైరా, నేను శిల్ప. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలో ఉన్నాం. ఖమ్మం జిల్లాలోని వైరాలో ఉన్న సాయినగర్ సాయి మందిర్లో ఉన్నాం. దేవాలయానికి వచ్చాం. సో ఇక్కడ బాబా శాంతికి నిదర్శనంగా, అంతేకాకుండా కోరిన కోరికలు తీరుస్తూ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ ఆధ్యాత్మికతతో నెలకొల్పడి ఉన్న కేంద్రం ఇది. సో ఇక్కడ బాబా కిరణాలు ప్రసరింపబడే కేంద్రం. అంతేకాకుండా బాబా యొక్క హృదయంలో నుంచి వెలువడి ఉన్న భక్తులకి నిదర్శనంగా చూపిస్తున్న రూపం ఇది. సో ఇక్కడికి మనం ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ మనం అర్చకులతో మాట్లాడదాం, అంతేకాకుండా ఆలయ నిర్మాణ కమిటీతో మాట్లాడదాం. ఇక్కడ జరిగే చారిత్రాత్మక విషయాలు కానివ్వచ్చు, బాబాకి జరిగే కార్యక్రమాలు కానివ్వచ్చు, ఆ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు బాబా భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? వసంతగా చెప్పండి, బాబా అంటే ఇక్కడ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు? మేము 10-15 సంవత్సరాల నుంచి. ఎలా అనిపిస్తూ ఉంటది ఇక్కడికి వస్తే? ఇక్కడికి రాకపోతే ఎలానో ఉంటది, రావాలనిపిస్తుంది. ప్రతి వారం కంపల్సరీగా వస్తాం. అంటే మీకు స్పెషల్ గా బాబాకి మొక్కుకుంటే తీరిన కోరికలు అంటే ఏం చెప్తారు? అబ్బాయికి ఉద్యోగం రావాలని మొక్కున్నా, వచ్చింది. ఏం మొక్కుకుంటూ ఉంటారు మేడం? అంటే ఎక్కువగా ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు జరగాలని, పాపకైనా బాబుకైనా బాబా ఎమ్మటే నెరవేరుస్తాడు. ఎలా తీర్చుకుంటారు బాబా మొక్కులు? ఎలా తీర్చుకుంటారు? మనం మొక్కున్న తర్వాత 11 వారాలు చేస్తా, 15 వారాలు చేస్తా అని మొక్కుని తర్వాత ప్రదక్షిణలు చేయటం. 11 కానీ 15 కానీ మన ఇష్టం. అలా మొక్కుని మన శక్తిని బట్టి. అంటే బాబాకి వారాలు అంటే బాబా వ్రతాలు చేస్తారా? ఎలా? వ్రతం మాల కూడా వేసుకుంటాం. మాల వేసుకుంటాము. 15 వారాలు అంటే గురువారాలు, 15 గురువారాలు వచ్చి 11 ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టి తీసుకుంటాం. బాబా గుడి చైర్మన్ గారు ఉన్నారు, వారిని అడిగి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? పొడపాటి నాగేశ్వరరావు. అసలు ఈ గుడి పి నాగేశ్వరరావు గారు ఎన్ని సంవత్సరాలు అయింది గుడి స్థాపించి? 1995. 1995 నుంచి శంకుస్థాపన అయింది. ప్రశ్న అయిపోయింది దేవుడి. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. మళ్ళీ మేము అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అన్నదానాలు, తర్వాత మామూలుగా ఊరి పౌర్ణమి అంటే చాలా పెద్ద పండుగ, శ్రీరామనవమి, మరి నవరాత్రులు అని చేస్తాం. ప్రతి దానికి అన్నదానం కంపల్సరీ 3-4 వేల మంది వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు చైర్మన్ గా? మీరు ఎన్ని సంవత్సరాలుగా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు? నేను దాదాపు 20 సంవత్సరాలు చేస్తున్నాను. ఏం చేసేది ఉంది. ఆయన ఇంతకుముందు ఆయన చనిపోయిన తర్వాత నేను చూస్తున్నాను. ఈ స్థలం వచ్చినది నేను, ఏది మొత్తం స్థలం వచ్చింది నేను. మొత్తం ఏది ఫ్రీగానే ఇచ్చాము. ఇది మొత్తం మీరు ఇచ్చారా? ఫ్రీగా? ఫ్రీగానే. మా కుటుంబం ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతం బాగానే నడుస్తుంది. ఇంకా 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 ముందు కార్యక్రమాలు చేయాలని ఉంది మాకు. వెనక ఒక ఏసీ ఫంక్షన్ హాల్ కట్టాలని బాగా ఉంది. అది త్వరలోనే బహుశా చేయగలుగుతాము అనిపిస్తుంది. అంటే ఈరోజు మాకు కొద్దిగా బాడీ ఈవెంట్ చూసుకొని చేయగలుగుతాము, మొత్తం చేయగలుగుతాం మా అందరికీ. అంటే ఎందుకు సార్, ఎందుకు మీకు ఈ స్థలం డొనేట్ చేయాలి బాబా గుడికి అని అనిపించింది? ఎవరి ఆలోచన అంటే నాకు ప్రస్తుతం ఆలోచన ఏమి లేదు. అయితే మాకు ఉన్నారు కొంతమంది, మా శాస్త్రి గారు, మన చిదంబర శాస్త్రి గారు, తర్వాత లగడపాటి బోసు గారు, చింతరి సుధాకర్ రావు గారు, తర్వాత మన దొడ్డ వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కలిసి నారాయణరావు చనిపోయారు. నారాయణరావు అందరూ కలిసి నన్ను వచ్చి అడిగారు,
వీళ్ళు ఒక వాడిని వచ్చి గుడి కట్టాలి. గుడి కట్టాలి, మేము ఇక్కడ కడదాం అనుకుంటున్నాం, మీరు స్థలం వేయాలంటే నేను ఆలోచించి చివరికి ఏం చేసినట్టు సరే ఇది దేవ కార్యక్రమం, దైవ కార్యక్రమం అని నేను మా తమ్ముడు అందరూ కలిసి సరే ఇద్దాం అనుకొని ఇచ్చేసాం. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది వర్కింగ్ అని. మరి ఈమె ఇక్కడ పని చేస్తుంది, ఏది మొదటి నుంచి పని చేస్తుంది. ఈమెకి ఒక రోజు వచ్చి కనపడాడట, మనం అయితే చూడలేదు, ఇక్కడ కూర్చొని చెప్పి కనపడ్డాడట ఇక్కడ బాబా గారు వచ్చి ఇక్కడ అంటే కొన్ని జరిగినాయి. అవన్నీ మనం చెప్తే నమ్మరు కొంతమంది, ఎందుకంటే ఇవాళ రేపు అట్టుంది. ఇప్పుడు బాబా గారు ఆ సీట్ ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు. సరే మీతో కానీ నాతో కానీ ఇంకొకరితో కానీ ఆయన కంపల్సరీ తీసుకుపోయి అక్కడ నిలబెట్టి ఒక స్థలం చేశారు. అట్లా కొన్ని జరిగినాయి అనుకోండి. ఇప్పుడు కూడా ఇక్కడ ఎంతవరకు అయితే ఏమి బాగానే ఉంది. ఎవరు ఏది కోరుకున్నా మొత్తం ఇస్తూనే ఉన్నాడు బాబా. వాళ్ళు కూడా కానుకలు కూడా మనకి ఇస్తూనే ఉన్నారు ఇక్కడ. మీ పేరండి? ఇమాంబి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? 2093 కాని చేస్తున్నా. అంటే గుడి స్థాపించింది. స్థాపించుకుంది. ఓకే. సో మీకు కూడా కల్లో బాబా కనిపించడం ఇలాంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి, నిజమేనా? నేను కూలికి వచ్చా మేడం ఫస్ట్. మరి ఎవరో ముసలాయన రకంగా వచ్చారు, ఈ కొన్ని తప్పులు ఉన్నాయని ఏందో చెప్పారు. చెప్తే వారితో మాట్లాడుతుంటే రేచర్ల సూర్యం అని ఆయన ఎగతాళి చేసిండు. ఆయన పడిపోయాడు. సరే నేను ఇటుకలు మోసుకుంటూ వారితో మాట్లాడా చాలాసేపు. నువ్వు ఇక్కడే ఉంటావా అంటే ఇక్కడే ఉంటాను సార్ అన్నాక మరి నేను పోవాలా, నాకు దారి ఏదన్నారు. మీరు ఎలా వచ్చారు సార్ అన్న, నాకు తెలియదుగా అంటే సరే ఇలా వెళ్ళండి సార్ నేను ఇటుకలు వేస్తాను అన్న. వెళ్ళిండు. తర్వాత కొంతమంది వచ్చి ఊర్మిళ గారు వచ్చి ఏంటి ఒక్కదాని మాట్లాడుకుంటూనే వింటాం. లేదమ్మా ఇప్పటిదాకా ఎవరో ముసలాయన కూర్చొని మాట్లాడిండు నాతో అన్నాక బయటికి వెళ్ళి చూసా, ఎక్కడా కనిపించలేదు. సరే ఇక మళ్ళీ శాస్త్రి గారు గుడికి వచ్చారు. గుడికి వచ్చినాక సార్ ఇలా ఏందో తప్పులు అంటున్నారు, ఆజ్ఞ జరిగింది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, మరి ఏంటో సార్ అని చెప్పినాక వెంటనే హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ పిలిపించినాక ఇక అవన్నీ చూపించారు. కరెక్టే అనిపించింది. వెంటనే అన్నీ సరి చేశారు. నిజంగా బాబా గారే ఆయన వచ్చి చెప్పిండు అని మేము అందరం అనుకొని ఇక మండపం మీద కూర్చున్నారు. కాసేపు గంట దాకా కూర్చున్నారు. అది ఎవరికీ కనిపించట్లేదు. నేను మాత్రం వారితో ముచ్చడి పెడుతున్నాను. అలా జరిగింది. అలా జరిగినాక ఒకరోజు పొరపాటి రాజశ్రీ గారు అకస్మాత్తుగా గబగబ గుడికి వచ్చేసి ఒంటి కాళ్ళ మీద నిలబడిపోయేటానికి ఏంటి ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారేంటి అని ఏంటమ్మా అంటే ఎవరితో ఏం మాట్లాడాలి. ఎవరు వచ్చినా వారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. వచ్చినా మా కమిటీ వారందరూ వచ్చినాక ఏమైంది ఏంటంటే నాకు ఈ కార్యక్రమం చేయాలి అన్నీ చెప్తేస్తున్నారు. ఉదయం 6ంటికి 1 గంట కాళ్ళ మీద నిలబడ్డోళ్ళు సాయంత్రం 6 దాకా కూడా 1 కాళ్ళ మీద నిలబడ్డాక ఇక అందరూ వచ్చి హారతులు ఇచ్చి ఈ తెలియని ఏదైనా ఉంటే చెప్పమ్మా అది ఏదని చెప్పనని స్వామిని అడిగినాక సాయంత్రం 7ంటికి శాంతించారు. అలాంటివి మన బాబా దగ్గర చాలా జరిగినాయి. అసలు కొన్ని చెప్పుకోవటానికి కూడా మనకి తెలియనంత చిత్రాలు జరిగినాయి. మన స్వామికి ఇక్కడ తెలిసినవి కొన్ని చెప్పండి. నాకు తెలిసింది ఇక్కడ కూడా చాలా మంది ఇడిపోదామని వచ్చి బాబా దగ్గర పూజ చేయించుకున్న వాళ్ళు కూడా బాబా గారు మనకి ఇక్కడ అమ్మారావు గారు వారి సతీమణి ఇద్దరు వచ్చి అయ్యగారితో చెప్పారు, ఇలా మాకు సంతానం లేదు, మేము విడిపోవాలనుకుంటున్నాము అంటే మీరు బాబాని తలుసుకోండి, బాబా గారు కంపల్సరీ మీ కోరిక తీరుస్తారు అని అయ్యగారు చెప్పినాక అసలు ఆ నెలే వారికి నెల తప్పటం అయింది. సరే మళ్ళీ సంవత్సరానికల్లా వారికి కవాల పిల్లలు తీసుకుని గుడికి వచ్చారు. అలాంటి చాలా చిత్రాలు ఉన్నాయి బాబా గారి దగ్గర. మనం ఏదన్నా మనసులో అనుకున్నాం అనుకోండి ఎమ్మటే జరిగిపోతుంది. అంత పవర్ఫుల్ అనమాట మన బాబా గారు ఇక్కడ. ఫస్ట్ కానించి కూడా ఇక్కడ ఎంత చేసినా రోజు కొత్త అనిపిస్తుంది. బాబా గారి సేవలు దీక్షలు తీసుకుంటారు మా కమిటీ వారు. ఇదివరకు కూడా ప్రతి నెల ప్రతి వారం కూడా అన్నదానం పెట్టారు. మీ పేరు? నా పేరు కోదండరామయ్య అండి. బాబాకి అంటే ఎన్ని రోజులుగా బాబా భక్తులుగా ఉన్నారు? ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి? ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. చాలా డెడికేషన్తో చేస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరూ కూడా చాలా డెడికేషన్తో చేస్తున్నారు. వచ్చిన భక్తులను కూడా చక్కగా రిసీవ్ చేసుకోవటం కానీ వ్యవహారం కానీ అంతా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బాబా గారు స్వయంగా జనాలకి కనపడి చెప్పి నేను పలానా చోట ఉన్నాను, ఒక అగ్ని రూపంలో వచ్చి ఇక్కడ కనపడి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి బాబా గారు స్వయంగా చెప్పారు. చెప్పిన దాని మీదట చిదంబర శాస్త్రి గారని
ఆయన గారు ఉన్నారు. ఆయన గారు దీనికి ప్రారంభం చేశారు. ఆ ప్రారంభం చేసిన ముహూర్త బలం తోటి దినదినాభివృద్ధి అయ్యి ఈ స్థాయికి వచ్చింది. ఇది చాలా బాగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. చక్కగా వెనకమాల కళ్యాణ మండపం కట్టారు, అన్నదానం అది చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కమిటీ కూడా చాలా అద్భుతంగా ఎప్పటికప్పుడు బాబా గారికి సేవలు చేసుకుంటా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చాలా అద్భుతంగా చూస్తున్నారు. చాలా బాగుంది. మీ నమ్మకం అంటే ఏం చెప్తారు బాబా గురించి? బాబా గారు 100కి 200% నమ్మకమేనండి. ఎందుకంటే అది స్వయంగా నేను అనుభవించిన చాలా సందర్భాలు ఉన్నాయి. బాబా గారు నాకు కొన్ని ముందస్తుగానే చెప్పినవి కూడా నా అనుభవపూర్వకంగా నేను ఉన్నాను. చాలా అద్భుతంగా ఉన్నాను. మీ అనుభవాలు అంటే బాబా మందిరంలోకి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది, మీకు జరిగిన విషయాలు? నా పేరు కుమార్ అండి. మేము గత 25 సంవత్సరాలుగా ఇక్కడ మా పాప అన్నప్రాసన కూడా ఇక్కడే జరిగిందండి. ఇక్కడ చాలా మంచిది, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. మీ పేరమ్మా? సత్యావతి. సత్యవతి. అంటే ఎన్ని సంవత్సరాలుగా బాబాకి సేవలు అందిస్తూ ఉన్నారు? సేవలకంటూ రావడానికి వీలు పడట్లేదు, కానీ అంతకు మునుపు ప్రతి గురువారం వచ్చేదాన్ని. తన ఒంట్లో బాగోలేని కానించి కొంచెం అప్పుడప్పుడు వస్తున్నాను. బాబాతో మీకున్న అనుబంధం అంటే, మీకు తీరిన కోరికలు అంటే ఏం చెప్తారు? బాబాకి మటుకి ప్రతి ఏ కష్టం వచ్చినా బాబాకు దండం పెట్టుకుంటా కష్టం మటుకు ఒడ్డెక్కుతుంది. అంటే ఉదాహరణకి ఎలాంటి కష్టాలు ఉంటాయి? ఇక పిల్లలకి ఏమన్నా ఆరోగ్యాలు సహకరించకపోయినా, నా భర్తకి ఆరోగ్యం బాగలేనప్పుడు అట్లా దండం పెట్టుకున్నా మంచిగా తేలికైంది. మాల కూడా వేసుకుందాం అనుకుంటున్నా, రేపు సోమవారం మాల వేసుకుంటా. మీ పేరండి? రాములమ్మ. రాములమ్మ. ఎక్కడ ఉంటారు? వైరానేనా? మా దగ్గర ఇప్పుడు పక్కనే 3 ఇల్లు మాది. ఎన్ని సంవత్సరాలుగా బాబా సేవ చేసుకుంటూ ఉన్నారు? ఇప్పుడు కట్టిన దగ్గర నుంచి 28 సంవత్సరాలు. అప్పటి నుంచి గుడికి వస్తూనే ఉంటాం, పూజలు అన్నీ చేసుకుంటూనే ఉంటాం, దండం పెట్టుకుంటాం, భోజనాలకి ఉంటే తింటాం, అందరికి భోజనాలు పెడతారు. శాతైన మటుకి సందాయిస్తాం, శాతమేటికి 1000, 2000, 500 అట్టిస్తాం, భోజనాలు అటు భోజనం చేస్తాం. అంటే గుళ్ళో చాలా అద్భుతాలు జరిగాయని ప్రాచుర్యంలో ఉంది. మీకు తెలిసిన వాటి గురించి కొన్ని అంటే చాలా గొప్ప విషయాలు జరిగాయి, బాబా కనిపించడం కానీ, కోరుకున్న కోరికలు నెరవేరు అలా జరుగుతున్నాయి. అందరు సంతోషంగా ఉంది. అంటే ఒకటి చెప్పండి, ఎగ్జాంపుల్ కి జరిగినాయి అంటే ఎవరికి కోరికలు వాళ్ళకు ఉంటాయి. మేము కోరుకున్నాం అనుకో, మాకు కొన్ని మంచిగా జరుగుతున్నాయి. మేము వదిలిపెట్టలేక వస్తూనే ఉంటాం, దండం పెట్టుకుంటాం, ఏమైనా ఉంటే కోరికలు ఉంటే చేసుకుంటాం. మాకు కొన్ని జరుగుతూనే ఉన్నాయి. మా అదృష్టం. అంటే అద్భుతాలు కూడా బాబా కనిపించడం కానీ, ఒక నిప్పులాగా కనిపించడం అలా కనపచ్చు, కానీ మనకి కనపడాలి. కాకపోతే కళ్ళలో కనపడటం, దండం పెట్టుకోవడం అట్లాంటివి ఉంటాయి. मेरा नाम अंकित कुमार पांडे हुआ। मैं उत्तर प्रदेश वाराणसी डिस्ट्रिक्ट से आया हूँ। इधर बाबा का पूजा होता है, गुरु पूर्णिमा के विशेष उपलक्ष्य पे साईं बाबा का अन्नदानम ये सब होता। पूजा मतलब बृहस्पतिवार को गुरुवार को थोड़ा विशेष होता, और अन्य दिन मतलब अन्नदानम ये सब कुछ होता। టెంపుల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి గుడి విశిష్టతల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మాధనేని ప్రసాద్ అండి. ఇక్కడ కమిటీ మెంబర్ గా ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తాను? కమిటీ మెంబర్గా నేను ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి. ఈ 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కమిటీ మెంబర్గా ఉన్నాను. అంటే గుడి చరిత్ర అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని సంవత్సరాలు అయింది? గుడి చరిత్ర అంటే నేను విద్యాభ్యాసం అంతా ఇక్కడే ఉండేది. 1995లో 1995లో ఈ గుడి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు 31 సంవత్సరం 32 సంవత్సరాలుగా వస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అంటే మాకు వినాయక చవితి మొదలు ఇక ప్రతి పండగ ప్రతి ఫెస్టివల్ని వినాయక చవితి కానీ, తర్వాత వచ్చే దసరా కానీ, శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు కానీ, దసరాకి ఏమో అమ్మవారి విగ్రహం పెడుతూ మేము ఇక్కడ నవరాత్రులు చేస్తాము. ప్రతి ఫెస్టివల్కి కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలానే మేము ఇక్కడ దసరా నవరాత్రుల బతుకమ్మ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ మొత్తం లేడీస్ ఆడవాళ్ళు అందరూ వచ్చుకొని బతుకమ్మ ఆడుకోవడం అంత కార్యక్రమాలు జరుగుతుంటాయి. మాకు ఈ గుడి ప్రతిష్ఠ అప్పుడు ఇక్కడ ఒక గురువు గారు సీతారామ శాస్త్రి గారు అని ఉండేవారండి. ఆయన ఉన్నంతకాలం కూడా అంటే ఈ ఊరి పూజారి, ఆయన ఇక్కడే ఉంటూ ఇక్కడే అందరికి కూడా విద్యను నేర్పించారు. మిగతా పిల్లగాళ్ళకి అందరికి కూడా విద్య నేర్పించారు. ఆయన గారు పరమపదించిన తర్వాత మాకు ప్రత్యేకంగా మేము అక్కడ కాశీ నుంచి మాకు అయ్యగారిని పిలిపించామండి. ఆ అయ్యగారు కాశీ అయ్యగారు ఇక్కడే ఉంటారు. వారికి మేము ఇక్కడ నివాసం ఏర్పాటు చేశాము.
వారు 3 పూట్ల అంటే ఈ బాబా గారికి హారతులు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము వారి దగ్గరుండి నిర్వహిస్తూ వారికి తెలుగు కొద్దిగా నేర్చుకొని వారు ఇక్కడే ఉంటూ వారు మంచిగా పూజలు చేస్తుంటారండి. భక్తులతో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటారండి అయ్యగారు. సో గుడిలో చాలా అద్భుతాలు జరిగాయని కూడా విన్నాము. సో ఎలాంటి అద్భుతాలు జరిగాయి వాటి గురించి? ఇక్కడ ప్రత్యేకంగా హోమాలు నిర్వహించే వాళ్ళం. అంటే హోమాలు నిర్వహిస్తున్నప్పుడు బాబా గారు ఆ హోమ అగ్నిగుండంలో కనపడుతుండేవారు. ప్రత్యేకంగా ఇక్కడ హోమాలు నిర్వహించినప్పుడు కానీ మేము అట్లా ఫోటోలు చిత్రీకరించినప్పుడు బాబా గారి రూపం కానీ బాబా గారి కనపడుతుండేవి. ఇక్కడ ప్రత్యేకంగా ఏమన్నా కోరికలు ఉంటే కనుక వచ్చి అభిషేకం చేసుకొని కూడా గురువారం మినాయించి మిగతా రోజుల్లో వచ్చి అభిషేకం పూర్తిగా వాళ్ళే చేసుకొని వెళ్ళే కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. గురి పౌర్ణమికి ప్రత్యేకంగా మాలధారణ చేసుకుంటూ ఉంటారు భక్తులు. సో ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? ఇప్పుడు మేము ఇక్కడ మాలధారణ కార్యక్రమం దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఏర్పడడం జరిగింది. మాలధార కార్యక్రమం అందరు మహిళలు ప్లస్ అలానే పురుషులు అందరూ పాల్గొంటారండి. ఇక్కడ 11 రోజులు ఏకాదశి దీక్ష అని 11 రోజుల పాటు ఈ దీక్ష కార్యక్రమం ఉంటుందండి. ఈ 11 రోజులు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ప్రతిరోజు ఒక అలంకరణతో స్వామివారిని అలంకరిస్తుంటాము. ప్రతిరోజు ఒక అభిషేకం ఉంటుంది. ఒక రోజు పాలాభిషేకం, రెండో రోజు పెరుగు అభిషేకము, అట్లా ప్రతిరోజు అభిషేకాలు జరుగుతుంటాయండి. అలానే మాల వేసుకున్న భక్తులకి ఉదయం పూట పాలు, మధ్యాహ్నం పూట భిక్ష, సాయంత్రం అల్పాహారం ఇక్కడే ఏర్పాటు చేస్తామండి మేము. దాతలు కూడా విరివిరిగా డబ్బులు ఇస్తుంటారు ఇక్కడ. గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే మాకు గురు పౌర్ణమి రోజు దాదాపు 5,000 నుంచి 6,000 మందికి అన్నదానం నిర్వహిస్తామండి మేము. దానికి ఇక్కడ మాకు ప్రత్యేకత ఉన్నది. అది మేము ఎలా చేసినా కూడా ఆ వంట కూడా రుచికరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ అంత ప్రాంత ప్రజలంతా అంటుంటారండి. అది మహిమ అంటే అదే కనపడుస్తారు బాబా గారు. సో ఇక్కడ గుడి నిర్మాణంలో ఆర్కిటెక్చర్లో ఏదైనా స్పెషాలిటీ ఉందంటే ఏం చెప్తారు? మేము 1995లో ఈ విగ్రహము రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ఆ రోజుల్లోనే ₹1,50,000 ఖర్చు పెట్టి తెప్పించడం, చందాలు ఇచ్చుకొని చేశారు. ఈ స్థల దాత కూడా ఇక్కడే ఉన్నారు, పొడపాటి నాగేశ్వరరావు గారని. ఈ స్థలదాత వీరు ఈ స్థలం ఇచ్చిన వెంటనే పెద్దలు ఏం చేశారంటే ఇక్కడ గుడి నిర్మాణానికి కావాల్సిన విగ్రహాన్ని రాజస్థాన్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అక్కడ తయారు చేయించి ₹1,50,000 2,00,000 ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మొదలు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో ఈ బాబా గారికి ఏది మొక్కున్నా కూడా ఏమన్నా కోరిక కోరుకుంటే కనుక తప్పకుండా నెరవేరుతుంది. అందుకనే ఈ వైరా నడిబొడ్డున ఉన్నది ఈ ప్రాంతము. నడిబొడ్డున ఇది ఏర్పాటు చేసుకొని అలానే ఈ బాబా గారి కృపతోనే మేము వెనకాల కూడా కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటి ద్వారానే ఇక్కడ పూజలు అవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. సో కళ్యాణ మండపం అన్నారు. మనం కళ్యాణ మండపంలోనూ అసలు ఈ కళ్యాణ మండపం ఎవరెవరికి అంటే రెంట్కి ఇస్తూ ఉంటారు? ఎంత ఛార్జ్ చేస్తారండి? ఇప్పుడు ఇది గుడికి అనుసంధానంగా ఉన్నదండి. మేము ఇక్కడ ఎవరికైనా కూడా ఇస్తాము. అంటే మనము ఇక్కడ వైరాలో ఉన్న కళ్యాణ మండపంలో కల్లా ఇక్కడ అతి తక్కువ అని పేదవారికి ఎక్కువ ఇస్తుంటాం అనమాట. 4,000కి 5,000కే ఛార్జ్ చేస్తామండి. మొత్తం వంట పాత్రలు సహా మేము ₹5,000 ఇస్తాము. అంటే చిన్న ఫంక్షన్ అయితేనే 4,000కి ఇస్తాము. పెళ్ళిళ్ళు అయితే కనుక 5,000కి ఇస్తామండి. దీంట్లో వచ్చిన ప్రతి రూపాయిని బాబా గారి గుళ్ళో ఉపయోగిస్తుంటామండి. అందుకనే కూడా ఇక్కడ పేదవారికి ముందు ప్రయారిటీ ఏంటంటే లేని వాళ్ళే ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే అంత డబ్బులు బయట పెట్టలేమని చెప్పేసి తక్కువ అంటే ఒక 500 మంది 600 మందికి వాళ్ళు ఏర్పాటు చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి. ఇక్కడ వారికి బయటికి వెళ్ళే విధంగా లేకుండా వంట సామాన్లు అయితే, మంచినీళ్ళు అయితే, పక్కన ఖాళీ స్థలం అయితే, పార్కింగ్ అయితే అన్ని ఇచ్చి కూడా మేము ₹5,000 ఛార్జ్ చేస్తామండి వీళ్ళందరికీ. అంటే అన్ని రకాల ఫంక్షన్స్కి ఇస్తూ ఉంటారు, చెడు కార్యక్రమాలకి కాకుండా? అన్ని రకాల ఫంక్షన్లకు ఇస్తుంటామండి. ఇట్లా ఎవరన్నా చనిపోతే మామూలుగా సంవత్సరికం అలాంటివి పెట్టుకుంటే కనుక వాటికి కూడా ఇవ్వచ్చు, బాబా గారిది ఇవ్వచ్చు అంటే అలాంటి కార్యక్రమాలకు కూడా ఇస్తూనే ఉంటామండి. ఏదన్నా మేము ఇంకోటి ఏంటంటే అండి సేవా కార్యక్రమాలకి ఉచితంగా ఇస్తామండి. తర్వాత లయన్స్ క్లబ్ అలాంటి వాటికి ఉచితంగా కార్యక్రమాలు వాళ్ళు ఏమన్నా ఎవరికన్నా డొనేషన్స్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఇస్తామండి. అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు ఉంటే ఏమన్నా ఎవరన్నా గీతా సారాంశం వాళ్ళు వస్తుంటారు. కొంతమంది ఇక్కడ వస్తుంటే వాళ్ళ భక్తులు వాళ్ళకి ఇక్కడ ఆశ్రమం కల్పిస్తామండి మేము. వాళ్ళు ఉన్న రోజులు కూడా ఉంచి వాళ్ళకి పంపిస్తున్నాం. వాళ్ళకి ఫ్రీగానే ఇస్తామండి. సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి, దేవుడి కార్యక్రమాలకి మేము ఇది దత్తసాయి కళ్యాణం ఫ్రీగా ఇస్తాము. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లకు అయితే మాత్రం తక్కువ 4,000 5,000లోనే మేము ఈ కళ్యాణ మండపాన్ని ఇస్తున్నామండి.